హలో ఫ్రెండ్స్. నేను వినాయక చవితి వచ్చిన దగ్గర నుంచి తిరుపతిలో ఉండే ఒక పెద్ద వినాయకుడిని అయితే చూపిద్దాం అనుకుంటున్నా. అస్సలు కుదరలేదు. ఈ రోజుకైతే కుదిరింది ఇక్కడికి రావడానికి. ఇక్కడికి నార్మల్‌గా అందరూ వస్తున్నారు. మన ముస్లిమ్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా వస్తున్నారు. పలహారాలు అవి తిని వెళ్తున్నారు. సో, ఇక్కడ మండపం అయితే లోపల డెకరేషన్ గాని, అంటే ప్రకృతికి చాలా దగ్గరగా నిర్మించారనమాట. ఈ మండపంలో డెకరేషన్ లోపల విగ్రహాలు అంటే మొత్తం వాతావరణం మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం మంచి క్రియేట్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా సేపు ఇక్కడ వెయిట్ చేసి చాలా సేపు ఉన్నా. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ దాకా అక్కడే కూర్చొని ఉన్నా. ఇదంతా చూసిన తర్వాత నాకొకటి గుర్తొచ్చింది. అదే నేను ఈరోజు గుడ్డు తిని లోపలికెళ్ళా. సో, ఎమ్మటే మళ్ళీ బయటకొచ్చేసాననమాట. బయట ఎలా ఉందంటే ప్రశాంతంగా ఉంది. చాలా మంది పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పార్క్ కూడా ఇంకోటి నిర్మించబోతున్నారు. నాకున్న సిగ్గుకి పలహారం కూడా తీసుకోలేము. ఈ అన్న ఎవరో గాని నాకు 2 చేతిలో పెట్టిండు. ఇదంతా ఒక ఎత్తయితే నేనసలు లోపలికి పోవడానికి కారణం అయితే ఈ పంతులు గారు. ఈయన లేకపోతే నేను పోయేటోడినే కాదు. మనకంత సిగ్గనమాట.